ఒక సందడిగా ఉండే నగరంలో ఒక చిన్న మైన ఇంట్లో స్మిత్ కుటుంబం నివసించేది. స్మిత్ కుటుంబం ప్రేమగల మరియు సన్నిహిత కుటుంబం. మిస్టర్ మరియు మిసెస్ స్మిత్, వారి కుమారుడు టిమ్మీ మరియు వారి ప్రియమైన పెంపుడు కుక్క పిప్ తో కలిసి ఉన్నారు. పిప్ చిన్నది, మెత్తటి టెరియర్ మిక్స్, బంగారు హృదయం కలది. అతని కళ్లలో ఒక దుష్టమైన మెరుపు మరియు అతని తోక తన సొంత మనస్సును కలిగి ఉన్నట్లుగా ఊగుతూ ఉండేది. 5 ఏళ్ల ప్రకాశవంతమైన కళ్ల కుర్రాడు టిమ్మీ, పిప్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ మరియు ఇద్దరూ విడదీయరానివారు. ఒక ఎండ ఉదయం టిమ్మీ మరియు పిప్ పెరట్లో ఆడుకుంటున్నారు. సీతాకోకచిలుకలు మరియు ఉడుతలను వెంబడిస్తున్నారు. టిమ్మీ తన ఉత్సాహంలో అనుకోకుండా పిప్ ను కోల్పోయాడు. అతను భయపడి తన బొచ్చుగల స్నేహితుడిని పిలిచాడు, కానీ సమాధానం లేదు. పిప్ తప్పిపోయాడని టిమ్మీ గ్రహించినప్పుడు అతని గుండె మునిగిపోయింది. అతను పెరట్ చుట్టూ పరిగెత్తాడు, అతని పేరును పిలుస్తూ, కానీ పిప్ ఎక్కడా కనిపించలేదు. టిమ్మీ యొక్క ఆందోళనను గమనించిన అతని తల్లిదండ్రులు అతనికి సహాయం చేయడానికి వచ్చారు. వారు ఇల్లంతా వెతికారు, కానీ పిప్ ఎక్కడా కనిపించలేదు. టిమ్మీ ఆశను వదులుకోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో అతను పొరుగువారి తోట నుండి ఒక చిన్న మురుగు విన్నాడు. అతను అక్కడికి పరిగెత్తాడు మరియు పిప్ అక్కడ ఉన్నాడు, తోక ఊపుతూ మరియు టిమ్మీని సిగ్గుగా చూస్తున్నాడు. టిమ్మీ తన బొచ్చుగల స్నేహితుడిని పెద్ద ఆలింగనంలోకి తీసుకున్నప్పుడు అతని హృదయం ఉపశమనంతో ఉప్పొంగింది. ఆ రోజు నుండి టిమ్మీ మరియు పిప్ మరింత విడదీయరానివారు. టిమ్మీ తన ప్రియమైన పెంపుడు జంతువుపై నిఘా ఉంచడం యొక్క ప్రాముఖ్యతను నేర్చుకున్నాడు మరియు పిప్ తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గర ఉండటం నేర్చుకున్నాడు. వారి బంధం బలపడింది మరియు వారి సాహసాలు నవ్వు, ప్రేమ మరియు తోక ఊపడంతో నిండిపోయాయి.